శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 7th సెప్టెంబర్ రోజు వచ్చేటువంటి చంద్రగ్రహణం గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. 7th సెప్టెంబర్ 2025 ఆ రోజు ఆదివారం అన్నమాట. ఆ రోజు భాద్రపద శుద్ధ పౌర్ణమి. ఆ రోజు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉందన్నమాట. అది రాత్రి 9:56 ప్రారంభమై 3 గంటల అంటే తెల్లవారుజామున 3:30 అయిపోతుందన్నమాట. ఈ గ్రహణము ఆగ్నేయ స్పర్శ చంద్రగ్రహణము. ఇది రాహుగ్రస్తము. అలాగే సోమోపరాగ పింగళవర్ణ అపసవ్య గ్రహణం అంటారన్నమాట దీన్ని. ఇది ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్ష సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు దీన్ని. ఇక ఈ గ్రహణము రాత్రి అంటే 7th సెప్టెంబర్ రోజు రాత్రి 9:56 ఆగ్నేయ స్పర్శతో ప్రారంభమవుతుందన్నమాట. ఇక నిమీల కాలము అంటే అసలు గ్రహణం ప్రారంభమయ్యేది 10:59 మధ్యకాలము 11:45. ఇక తర్వాత ఉన్మిలన కాలము ఇది 12:22. ఇక నైరుతి భాగంలో మోక్షం ఉంటుందన్నమాట. అంటే గ్రహణ మోక్షం ఉంటుంది. అది 1:26 ఈ గ్రహణ మోక్ష కాలం ఉంటుంది. ఇక పూర్తిగా గ్రహణం అయిపోయేది అంటే అంత్యకాలం అన్నమాట. ఇది రాత్రి 3:30 ఉంటుందన్నమాట. ఇక ఈ గ్రహణ వేద ఆ రోజు అంటే 7th సెప్టెంబర్ 2025 ఆదివారం నాడు మధ్యాహ్నం 1 గంట నుండి ఈ గ్రహణ వేద ఉంటుందన్నమాట. అందువల్ల ఈ సమయం నుండి దేవాలయాన్ని మూసివేయాలి. ఇక తర్వాత భోజనాది కార్యక్రమాలు కూడా మధ్యాహ్నం 1 గంటకు ముగించుకుంటే మంచిది. ఇక రోగగ్రస్తులు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా సాయంకాలం 6 గంటల వరకు ఉపహారం కానీ పలహారం కానీ చేసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రాత్రి 9:30 నుండి గ్రహణ నియమాన్ని పాటించాలి. అంటే మామూలుగా ఎట్లాగో ఇది రాత్రిపూట జరిగే గ్రహణమే కాబట్టి వాళ్ళు పడుకుంటే సరిపోతుంది. ఇక దాంతో పాటుగా ఎప్పుడన్నా మధ్యలో అవసరమైతే వాష్రూమ్లకు కూడా వెళ్ళవచ్చు అన్నమాట. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక ముఖ్యంగా ఈ గ్రహణం భారతదేశం అంతా కూడా కనిపిస్తుంది. దాంతోపాటు మయన్మార్, చైనా, దక్షిణాఫ్రికా, బ్యాంకాక్, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ, సింగపూర్, అలాగే ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, లండన్ ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది అన్నమాట. ఇక ఈ గ్రహణాన్ని ముఖ్యంగా శతభిషం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడరాదు. అలాగే ముఖ్యంగా ఈ గ్రహణాన్ని కుంభరాశి, అలాగే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. ఇక ఈ రాశి వారు అలాగే శతభిషం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం తర్వాత ఆ చంద్రుడి ప్రీతి కోసం రాహు కోసం అంటే మినుములు లేదా మినపప్పు, బియ్యము ఈ 2 బ్రాహ్మడికి దానం చేసుకుంటే చాలా మంచిది. ఇక ఇంకా శక్తి ఉన్న వాళ్ళు చంద్రబింబము అలాగే సర్ప ప్రతిమ ఈ 2 కూడా వాటిలో కలిపి దానం ఇయ్యచ్చు. ఇక ఈ మాత్రం కూడా మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు రావి చెట్టుకి 21 సార్లు ప్రదక్షిణ చేసుకుంటే ఆ గ్రహణ దోషం ఏదైనా ఉంటే అది పోతుందన్నమాట. ఇది ఈ 7th సెప్టెంబర్ 2025 రోజు సంభవించే గ్రహణం సంబంధించిన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.